మధ్యాహ్నకాల సమయంలో మరి ప్రభు యొక్క పరిశుద్ధ బలను మనం సమీపించక మునుపు మరి కొన్ని హెచ్చరికలు మనం తీసుకొని ఆ యొక్క పరిశుద్ధ బలను మనం పరీక్షించుకొని అందరూ చేయవేద్దాం. రండి, మరి మన లేఖన భాగంకై కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మరి ఎప్పుడు మనం చదివే భాగమే. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28 నుంచి 31 వరకు మార్చి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగవలెను. ఇందువలనే మీరు అనేక బలహీనులను రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. తీర్పు పొందకపోదుము. చాలండి. ప్రభు యొక్క సాయం కొరకు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, జీవం గల నాయన, ఉదయకాల సమయంలో ఆయన ప్రభు దినంలో పరిశుద్ధంగా ప్రభా మీ సన్నిధానంలో చేరగలకి ఇచ్చిన కృపకై వందనాలు. మా తండ్రి, ఇంతవరకు మాకు సహాయపడుతూ వచ్చినారు, ఎంతో వందనాలు తండ్రి. మొన్న మా తండ్రి మరి పాటల ద్వారా మిమ్మల్ని శుద్ధించుటకు తండ్రి నాయన, మరి నాయన మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన లేఖములకై ఎంతో వందనాలు. తద్వారా మిమ్మల్ని ఆరాధించే భాగ్యంను మీరు మాకు ఇచ్చినందుకై వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటా ఉంటున్నాం తండ్రి. మరి నాయన ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ప్రభా తండ్రి నాయన మీ యొక్క పరిశుద్ధ బలను సమీపిస్తుండగా తండ్రి నాయన నిలబడినటువంటి మీ యొక్క దాసుని ప్రభా మరి తండ్రి నాయన మరి అయోగ్యను మీ సన్నిధానంలో పడవేసుకుంటా ఉంటున్నాను. నాయన మీ ఆత్మచేత అభిషేకించి మా యొక్క ఆత్మీయ మనోనేత్రాలు వెలిగింపబడలాగిన తండ్రి మా యొక్క ఆత్మీయ క్షేమం కొరకు నాయన మరి చదవబడినటువంటి ఈ యొక్క వాక్యంను నాయన మరి విడిచి వడ్డించమని నాయన మీ సన్నిధానంలో ఆయన మీ యొక్క మరి కోరుకుంటా ఉంటున్నాం తండ్రి. ఈ విధంగా ప్రభా నేను సమస్తను మీ చేతులకు అప్పచెప్పుకుంటా ఉంటున్నాం తండ్రి. ఆయన మరి తండ్రి మిమ్మల్ని చూడగలిగిన చెవులు మాకు గ్రహించగలిగిన హృదయం మాకు దయచేయమని సమస్తం మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మీ యొక్క సహాయం కోరుకుంటూ మా ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అయితే ప్రతి ఆదివారం కూడా మనము మరి ఈ యొక్క లేఖన భాగాల్ని మరి ధ్యానిస్తూ ఉంటాం కదా. ఏంటిది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మామూలుగా అయితే 23 నుంచి 37 వరకు చదువుతూ ఉంటాము సందర్భంను బట్టి. అయితే ఈ యొక్క మరి సందర్భము మనం గమనించినట్లయితే మరి అపోస్తుడైన పౌలు కొరింథీయులకు ఇది రాస్తూ ఉంటున్నాడు. మనందరికీ అంత తెలుసు ఏమని ఈ యొక్క పత్రిక ఎవరు రాస్తూ వచ్చినారు? అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి ఇది రాస్తూ వచ్చినాడు కదా. దేని గురించి రాస్తూ వచ్చినాడు అని మనం చూసినట్లయితే మరి ఆ కొరింథీ యొక్క సంఘంలో మరి కొన్ని విభేదాలు ఉంటున్నాయి. మరి ఆ వాళ్ళు మరి పరిశుద్ధ ఒక బలను మరి ఇష్టానుసారంగా చేస్తూ ఉంటున్నారు. అందుని బట్టి మరి ఈ యొక్క మరి కొరింథీయులు మరి అపోస్తులైన పౌలు రాస్తూ ఉంటున్నాడు. అయితే మరి ఈ యొక్క అధ్యాయంను మనం గమనించినట్లయితే మరి మొదటి వచనము చదువుతారా? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. అపోస్తుడైన పౌలు మరి ఇక్కడ ఏమంటా ఉంటున్నాడు? ఈ యొక్క 11వ అధ్యాయంలో మరి గమనించినట్లయితే మనం ఎప్పుడు మొదటి చివరి వచనాల్లోనే మన ధ్యాస ఎక్కువ ఉంటుంది కదా. అయితే మొదటి వచనం మనం చూసినట్లయితే మరి క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను చూసి నడుచుకోండి అని అంటున్నాడు. మరి అపోస్తులైన పౌలు ఏమంటా ఉంటున్నాడు? నన్ను చూసి నడుచుకోండి అని అంటున్నాడు. ఈ దినాల్లో మనం ఎవరిని చూసి నడుచుకోవాలి ఈ దినాల్లో? సరే, పౌలు మరి ఆ మాట అనడానికి మరి కారణమేంది? ఈ దినాల్లో అయితే మనకి పరిశుద్ధ గ్రంథం ఉంది, సువార్త గ్రంథాలు ఉన్నాయి. వాటిని చదివి మరి సువార్తికుల ద్వారా పరిశుద్ధుల ద్వారా మనం తెలుసుకున్నాం కదా. అయితే ఆ రోజుల్లో మరి గ్రంథాలు ఏవి కూడా లేవు, సువార్తలు ఏవి కూడా లేవు. అయితే
అందుకనే మరి పౌలు ఏమంటా ఉంటున్నాడంటే మరి నన్ను చూసి నేర్చుకోండి అంటున్నాడు. పౌలు ఎక్కడ నేర్చుకున్నాడు? పౌలు యేసు ప్రభు శిష్యుల దగ్గర నేర్చుకున్నాడు. ఎక్కడ నేర్చుకున్నాడు? యేసు ప్రభు శిష్యుల దగ్గర నేర్చుకొని దాన్ని అనుసరించినటువంటి వాడిగా ఉంటున్నాడు. అందుకని మరి ఇక్కడ గమనించినట్లయితే ఏమని రాసిన యొక్క లేఖన భాగము, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి. అయితే మరి ఇక్కడ మరి ఎగ్జాంపుల్ తీసుకుంటాం కదా, జనరల్గా మనం ఏదైనా ఎవరి గురించి అయినా చెప్పేటప్పుడు మన ఇంట్లో మన పిల్లల్ని అయితే పలావాడిని చూసి నేర్చుకోరా, వాడు ఎట్లా చదువుతున్నాడో, మనకి మంచి ర్యాంకులు వచ్చినాయని చెప్తాం కదా. ఇంకా ఏదన్నా మనం కంపేర్ చేసుకోవాలంటే పలానా వాళ్ళని చూడని మనం నేర్చుకుంటాం కదా. అయితే ఇక్కడ మరి సౌలును చూసి మరి నేర్చుకోవాలి అని చెప్పి, అంటే సౌలే ఒక మాదిరి అని చెప్పి వీళ్ళకి చూపిస్తా ఉంటున్నాడు. సౌలు నేర్చుకున్నదంతా కూడా మరి వాళ్ళకి చెప్తా ఉంటున్నాడు. ఎవరికి? కొరింథీలో ఉన్నటువంటి ఆ యొక్క సంఘస్థులకి. అయితే మరి వెంబడించడము అని మనం గమనించినట్లయితే వెంబడించడము అంటే ఏంటి అండి? నన్ను పోలి నడుచుకున్నది, నన్ను కదా. ఇంగ్లీష్లో అయితే ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ ఉందా? ఇంగ్లీష్ బైబిల్ చదువుతారా? ఇంగ్లీష్లో ఇంగ్లీష్ మైకల్ లేదా? సరే, నేనే చదువుతున్నాను. బీ ఫాలోవర్స్ ఆఫ్ మీ ఈవెన్ యాజ్ ఐ ఆల్సో ఆఫ్ క్రైస్ట్. అంటే ఫాలోవర్స్, వెంబడించటము. మరి వెంబడించాలి అని అంటే మరి మనకు కావాల్సింది ఏంటి కదా? వెంబడించాలి అంటే మనకు కావాల్సింది ఏంటి? రండి, మరి వెంబడించడం అంటే ఏంటి, మరి ఎలాగ వెంబడించాలి, ఏ విధంగా మరి మనము ఆ యొక్క పరిశుద్ధ బల్లలో మనం చేవేసేటప్పుడు మనం నిజంగానే దేవుని ఎలాగ వెంబడిస్తున్నాం అనేది మనం పరీక్షించుకుందాం. రండి, మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 24వ వచనము. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. రక్షింపబడిన విశ్వాసులుగా మరి ప్రభువును వెంబడించాలంటే మరి మనం ఏం చేయాలా? 3 మాటలు చెప్తా వచ్చినాడు దేవుడు ఇక్కడ. మరి పౌలు కూడా అదే చెప్తా ఉంటున్నాడు. ఏమని? నన్ను వెంబడించండి, నేను అనుసరించిన ప్రకారము మీరు కూడా నడవండి అని చెప్పని అపోస్తలుడైన పౌలు మరి ఇక్కడ చెప్తా ఉంటున్నాడు కదా. ఏం చేయాలంట? 24వ వచనము, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. సరే, ఉపేక్షించుకోవడము అంటే ఏంటి? ఉపేక్షించుకోవడం అంటే అన్నీ మనకి పరిచయం ఉన్న భాగాలే కదా. అన్నీ నేను చెప్పే రెఫరెన్స్ అన్నీ కూడా మనకు నోటెడ్ రెఫరెన్స్లే. ఉపేక్షించుకోవడం అంటే ఏంది? చాలా అర్థాలు ఉన్నాయి. ఉపేక్షించుకోవాలంటే నిర్లక్ష్యం చేయటము లేదా వదులుకోవటము, ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి. ఉదాహరణకి ఇక్కడ మనము వదులుకోవడము అని తీసుకుందాం, ఉపేక్షించుకోవడము అని అంటే, లేదా తగ్గించుకోవడము. ఓకే, అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మరి ప్రభువును మనం వెంబడించాలంటే మొదటిగా మనల్ని మనము తగ్గించుకోవాలి కదా, మనల్ని మనము ఉపేక్షించుకోవాలి అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ విధంగా మరి కొంతమంది మనం చూసినట్లయితే ఉపేక్షించుకోవడము, కొంతమంది మరి ఎలాగన తగ్గించుకున్నారు, ఎలాగన లోబడినారు అని మనం చూసుకుంటే రండి, ఇదే మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము, ఇదే మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 9వ వచనం చదవండి. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుని ఉన్న మత్తయి అని ఒక మనిషిని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇక్కడ ఎలాగ వెంబడిస్తూ ఉంటున్నాడు? మరి ఎవరు? మత్తయి ఎవరో తెలుసా?
ఎవరు మత్తయి? యేసు ప్రభు శిష్యుల్లో ఎవరు? మన దగ్గర ఉంటారు కదా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ లేదా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్. ఏముంటాయి వాళ్ళ దగ్గర? ఫుల్ పైసలు ఉంటాయి కదా. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే మత్తయి యేసు ప్రభు మరి వారి శిష్యుల్లో మరి ఆయన రిచెస్ట్, అంటే బాగా ధనవంతుడు కదా. ఏం చేస్తూ వచ్చినాడు యేసు ప్రభుని? మరి యేసు ప్రభు వెంబడించమంటే తను తాను మరి ఉపేక్షించుకుంటూ వచ్చినాడు. ఏమి ఉపేక్షించుకుంటూ వచ్చినాడు? తన యొక్క డబ్బుని వదిలిపెట్టేసినాడు. తన యొక్క ఉద్యోగాన్ని కూడా ఉపేక్షించినాడు, అంటే వదిలిపెట్టేసినాడు. ఏం చేస్తూ వచ్చినాడు? వెంటనే మరి దేవునికి లోబడి మరి దేవుణ్ణి వెంబడించిన వాడిగా మరి మనం చూస్తూ ఉంటాం కదా. ఈనాడు మరి మనం ఏమి ఉపేక్షించుకుంటున్నాం? మరి క్రీస్తు కొరకు రక్షింపబడిన విశ్వాసులంగా మరి మనమే ఉపేక్షించుకుంటున్నాం కదా. డబ్బు మనకు అవసరమే, కానీ మనం ఏం చేస్తాము? డబ్బుల కోసం దేవుడిని ఉపేక్షిస్తాం కదా. మనకి ఆ పని ఉంది, ఈ పని ఉంది అని చెప్పి మరి దేవుడినే ఉపేక్షించేవాడిగా ఉంటాం కదా. మరి ఈనాడు విశ్వాసులంగా మరి దేవుడిని మనం ఏ విధంగా మరి మనం వెంబడిస్తూ ఉంటున్నాం, మరి మనం ఏ విధంగా మనం ఉపేక్షించుకుంటున్నాం అనేది మనం పరీక్షించుకోవాల్సిన వాడిగా ఉంటున్నాం. ఇంకా ఉదాహరణకి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం రండి. ఇదే మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 18 నుంచి 20. యేసు గలిలయ సముద్ర తీరంలో నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అని ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేట చూచెను. వారు జాలర్లు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇంకొక ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ ఏంటిది? మరి పేతురు ఇంకా ఆంద్రేయ ఏం చేస్తూ వచ్చినాడు? యేసు ప్రభు వాళ్ళని చూస్తూ వచ్చినప్పుడు, రండి మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేస్తా అని అన్నాడు. వాళ్ళేం వదిలిపెట్టి వచ్చినారు? వాళ్ళ వృత్తి కదా, వాళ్ళ వృత్తి వాళ్ళు వదిలిపెట్టేసి వచ్చినారు. ఎవరి కోసము? దేవుడి కోసం కదా. మనం ఏం ఉపేక్షిస్తాం దేవుని కొరకు? వార కార్యక్రమాలు ఉన్నాయంటే, అబ్బా ఆఫీస్ పని ఉందన్న, నేనేం పరిస్థితిని కదా, నేను కూడా కదా, ఏదో పని ఉందన్న, ఆ పని ఉందన్న. అయితే వీళ్ళు దేవుని కొరకు ఏం చేస్తూ వచ్చినారు? వాళ్ళకు వృత్తినే ఉపేక్షిస్తూ వచ్చి ఏం చేస్తున్నారు? దేవుణ్ణి మరి వెంబడించినటువంటి వారిగా చూస్తాం. ఇంకా రండి, ఇంకా ఉదాహరణకు వెళ్తే, మత్తయి రాసిన సువార్త 21-22 కూడా చదవండి. ఇదే మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 21-22. ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తన తండ్రి అయిన జబదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొని చుట్టగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి కదా. ఇక్కడ మళ్ళీ ఎవరు? యోహాను, ఇంకా మరి ఎవరు? యాకోబు, యోహాను. మరి యేసు ప్రభు వారు మార్గంగా వెళ్తుండగా మరి ఏం చేస్తూ వచ్చినాడు? వీళ్ళని కూడా మరి పిలుస్తూ వచ్చినాడు. వీళ్ళేం చేస్తూ వచ్చినారు? వీళ్ళేం ఉపేక్షిస్తూ వచ్చినారు? దేవుని కొరకు తన కుటుంబాన్ని వదిలిపెట్టినాడు. ఇంకేం చేసినారు? ఇంగ్లీష్లో అయితే మంచిగా ఉంది, వాళ్ళకి ఒక షిప్ ఉందంట. ఇందులో అయితే బ్రెక్, ఇది తెలుగులో ఏముంది? దోణి అని. ఇంగ్లీష్లో అయితే షిప్ అంటే కొంచెం పెద్దదే. దోణి అంటే మామూలుగా కొంచెం చిన్నగా ఉంటుంది. షిప్ అంటే కొంచెం పెద్దది. అందులో కూర్చొని ఏం చేస్తున్నారు? వలలు సరి చేసుకుంటూ ఉంటున్నారు. అయితే ఇక్కడ మరి యాకోబు, యోహాన్లు మరి దేవుని కొరకు మరి వాళ్ళని వెంబడించడం కొరకు మరి వాళ్ళు ఏమి ఉపేక్షిస్తూ వచ్చినారంటే, మరి వాళ్ళ యొక్క షిప్ అంటే ఏంది? మనకి ఒక చిన్న మోటార్ సైకిల్ ఉంటేనే అబ్బా మనకి మంచి బండనా, ఫారెన్ బండి
ఇంకా ఏవో చెప్పుకుంటాం కదా, గొప్పలు చెప్పుకుంటా ఉంటాం. అయితే మరి యాకోబు యోహాన్లు వాళ్ళ యొక్క ఆస్తులను కూడా దేవుని కొరకు ఉపేక్షించిన వారు, ఇంకా వాళ్ళ యొక్క కుటుంబంను కూడా దేవుని కొరకు ఉపేక్షించి మరి వెంబడించినటువంటి వారిగా మరి మనం చూస్తూ ఉంటున్నాం. ఈ విధంగా మనం చూస్తూ ఉంటే ఆనాడు మరి శిష్యులైనటువంటి వారు, మరి అపోస్తులు, మరి పరిశుద్ధులు దేవుని కొరకు మరి అనేకమైనటువంటివి వాళ్ళు ఉపేక్షించుకొని మరి దేవుణ్ణి మరి వెంబడించినటువంటి వారిగా చూస్తూ ఉంటాం కదా. మరి మొదటిగా మరి యోహాను చూస్తూ వచ్చినాము, మత్తయిని చూస్తూ వచ్చినాము. మత్తయి ఏం చేస్తూ వచ్చినాడు? తనకున్న ధనమును అంతా కూడా వదిలిపెడతా వచ్చినాడు. ఇంకా మరి పేతురు, ఆంధ్రేయులు ఏం చేస్తూ వచ్చినారు? వాళ్ళ వృత్తిని, వాళ్ళ ఉద్యోగాలను కూడా వదిలిపెడతా వచ్చినాడు. ఇంకా యాకోబు, ఇంకా యోహాన్లు ఏం చేస్తూ వచ్చినారు? తమ తండ్రిని, తన ఆస్తిని కూడా దేవుని కోసం విడిచిపెట్టి మరి దేవుని వెంబడించినటువంటి వారిగా మరి మనం చూస్తూ ఉంటున్నాం. ఆ విధంగా మరి యోహాను సువార్త 16:4 మనం చదువుకున్నట్టు, మరి ఎవడైనాను నన్ను వెంబడించగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకున్నాను. అయితే ఈనాడు మరి మనం ఏ విధంగా మనము ఉపేక్షించుకుంటున్నాం అనేది మరి మనం గమనించుకోవాల్సిన వారిగా ఉంటున్నాం. ఇంకా క్రీస్తు కొరకు మరి ఆయనకి ఇవ్వాల్సిన యొక్క సమయంలో మరి ఇస్తున్నామా అనేది మనం గమనించుకోవాల్సిన వారిగా ఉంటున్నాం. ఇంకా చూసినట్లయితే మరి ఉపేక్షించుకున్న వారిలో ఇంకొక మరి వ్యక్తిని మనం చూద్దాం. ఎవరిని? అపోస్తులైన పౌలుని కదా. అపోస్తులైన పౌలు ఏం ఉపేక్షించుకుంటా వచ్చినాడు? మరి దేవుడు ఆయనని సంధించినప్పుడు ఎవరు అపోస్తులైన పౌలు? ఎవరు? ఆయన దైవశాస్త్రంలో మంచి పండితుడు కదా, ప్రావీణ్యుడు కదా, మంచి గర్వంతో కూడిన వ్యక్తి. ఏం చేస్తూ వచ్చినాడు? అది దేవుడు సంధించినప్పుడు ఆయన యొక్క గర్వము అది తగ్గించుకొని అదంతా వదిలేసి మరి దేవుని కొరకు నిజదేవుని తెలుసుకొని మరి దేవుని వెంబడించినటువంటి వాడిగా మరి మనం చూస్తూ ఉంటాం. ఇంకా అలాగనే మనము ఇంకా చూసుకుంటే బైబిల్ అనేకమైనటువంటి ఉదాహరణలు కూడా మరి మనం చూడొచ్చు. ఏ విధంగా మరి ఇంకా చాలామంది దేవుని కోసము అనేకమైన పరిస్థితుల్లో అనేకమైనటువంటి వదులుకొని వచ్చినటువంటి వారిగా చూస్తాం. మనం చూసినట్లయితే అబ్రహాంని కూడా మనం చూస్తాము. తన తండ్రి ఇంటి వారిని, మరి తనకున్న ఆస్తిని, సంపాదన అంతా కూడా మరి అబ్రహాము మరి విడిచిపెట్టి మరి తండ్రి అయిన దేవుణ్ణి మరి వెంబడించినటువంటి వాడిగా మరి మనం చూస్తూ ఉంటాం. ఆ విధంగా మరి ఇంకా మనం ముందుకెళ్తే మరి ఈనాడు మన యొక్క విశ్వాస జీవితంలో మరి ఏ విధంగా మనము మరి ఏమి మనం క్రీస్తు కొరకు ఉపేక్షించుకుంటున్నాం అనేది మరి మనం పరీక్షించుకోవాల్సిన వారిగా ఉంటున్నాం. ఇంకా చూసినట్లయితే మరి ఇంకా ఏమేమి మనము ఉపేక్షించుకోవాల్సినాం. అయితే మరి అన్నిటికంటే ఎక్కువగా ఒక వ్యక్తి మరి ఉపేక్షించుకునే వాడిగా ఉంటున్నాడు. ఎవరు? మన యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన ఏమి ఉపేక్షించుకున్నాడు? రండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-8 కదా. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను కదా. 8 కూడా చదవండి. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై చాలండి. ఎలాగను ఉపేక్షించుకున్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఆయనే ఇక్కడ యొక్క మనకి మాదిరి, ఆయన ఒక ఉదాహరణగా మరి మనం చూస్తూ ఉంటున్నాం కదా. చూసినట్లయితే మరి ఎంతగా తగ్గించుకున్నాడంటే మరి దేవునితో సమానుడైనటువంటి ఆయన మరి తన్ను తాను మరి తగ్గించుకొని ఈ లోకంలో ఆయన మన కొరకు వచ్చినటువంటి వారిగా ఉంచున్నాడు. ఆయనను మరి మనం ఎలా ఉన్నాం? ఆయన కొరకు మన సర్వంను మనము వదులుకొని మరి ఆయన కొరకు మనము కనిపెట్టే వారిగా, మరి ఆయన కొరకు మరి ఈ లోకంలో ఏది కూడా మనకి ఎక్కువ కాదు అని చెప్పి మరి మన విశ్వాస జీవితంలో ఆయన కొరకు ఎదురు చూసే వారిగా, మరి ఆయనను వెంబడించే వారిగా మరి నీవు నేను కూడా ఉండాలని చెప్పి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఆయన యొక్క సింహాసనమును ఆయన వదులుకున్నటువంటి వారిగా ఉంటున్నాడు.
మరి తండ్రితో ఆ యొక్క కలిగిన యొక్క సంబంధమును కూడా ఆయన వదులుకొని ఈ లోకంకి ఏ విధంగా వచ్చినాడు, మరి మానవ మాతృనిగా ఆయన మరి ఈ లోకానికి వచ్చినటువంటి వాడిగా మరి ఆయన మనకి మన యొక్క సాదృశ్యంగా ఆయన మనకి గమనిస్తూ ఉంటున్నాడు. ఈ విధంగా ఆదిలో విశ్వాసులు మరి అనేకమైనటువంటివి మరి వాళ్ళకి ఏవైతే ముఖ్యమైనటువంటివో మరి అవన్నీ వదులుకొని మరి దేవుణ్ణి వాళ్ళు వెంబడించేటువంటి వారిగా మరి మనం చూస్తూ ఉంటున్నాం. ఈనాడు మనం చూసినట్లయితే మన పరిస్థితి ఏ విధంగా ఉంది, రండి మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయము 20 నుంచి 22. అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదవ ఏమని ఆయన అడిగను. అందుకు యేసు నీవు పరిపూర్ణుడు అవుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించడమని అతనితో చెప్పాను. చాలా మన పరిస్థితి ఏంటిది? మనము ఇందాకే చెప్పుకున్నాం కదా, మనం ఎవరిని ఉపేక్షిస్తాము? దేవుణ్ణి ఉపేక్షిస్తాము. మనం ఏం చేస్తూ ఉంటాము? మన సొంత పనులు కదా. మీటింగ్కి ఎందుకు రాలేదు అంటే అక్కడ ఓ పెళ్ళి బ్రదర్, అక్కడికి వెళ్ళినా మన బంధువులు, మన డబ్బులు, మన ఉద్యోగము, వీటిని ప్రేమించేవారిగా వాటిని వెంబడించేవారిగా ఉంచాం. కానీ మరి దేవుడు ఏమంటా ఉంటున్నాడు, ఇక్కడ మీ ఆస్తులు వదులుకోనమ్మని చెప్పట్లేదు, కానీ దేవుని కొరకు ఇవ్వాల్సిన యొక్క సమయమును మరి మనం ఇచ్చేవారిగా మనం ఉండాలని చెప్పి మరి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఇంకా గమనించినట్లయితే ఆదిలో విశ్వాసులు మరి ఇవన్నీ కూడా వారు మరి ఉపేక్షించుకున్నారు. కాబట్టి ఈనాడు మరి ఈ విధంగా మనము మరి సంఘంగా చేర్చబడి ఈ విధంగా కూడుకుంటున్నామంటే వాళ్ళ క్రీస్తు కొరకు వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ధనము అన్నీ మరి వాళ్ళు వదులుకున్నారు. కాబట్టి ఈనాడు మనము సంఘంగా కూర్చోబడి దేవుని కొరకు మరి మనం ఒక సాక్షులుగా నిలబడటకు మరి దేవుడు మరి మనకి సహాయం చేస్తూ వస్తున్నాడు. ఆనాడు వాళ్ళు తగ్గించుకోకపోతే ఈనాడు మనం ఎక్కడ ఉండేవాళ్ళము కదా. అయితే మనం గమనించినట్లయితే మరి ఏం చేస్తూ వస్తున్నాడు, ఎవరైనాను నన్ను వెంబడింపకూడని ఎడల నన్ను తాను ఉపేక్షించుకునేవాళ్ళను కదా. ఉపేక్షించుకునేది చూసినాం. ఇంకా రెండేది ఏముంది, ఉపేక్షించుకున్న తర్వాత సిలువను ఎత్తుకోవాలా. అబ్బా, ముందుదే కష్టం అంటే ఇది ఇంకా కష్టమైన పని కదా. సిలువను ఎత్తుకోవాలా. మరి సిలువ మరి మనకి దేనికి సాదృశ్యంగా ఉంది? సిలువ దేనికి సాదృశ్యంగా ఉంది? శ్రీబాబునికి శ్రమలకు సాదృశ్యంగా ఉంది కదా. అయితే ఈ సిలువను ఎత్తుకోవాలంటే ఏం చేయాలా? మరి వెంబడిస్తే అంత మంచిగా ఉంటుందా? చాలామంది చెప్తా ఉంటారు కదా, యేసు ప్రభుని నమ్ముకుంటే నీకు డబ్బులు వస్తాయి, నీకు ఆరోగ్యం మంచిగా అవుతుంది, ఇంకా అనేకమైనటువంటి మరి చెప్తా ఉంటారు. కానీ మరి సిలువ అనుభవం అంటే ఏంటిది? శ్రమల గుండా వెళ్ళాలి కదా. యేసు ప్రభు వారు మరి తను తగ్గించుకొని ఈ లోకంకి వచ్చిన తర్వాత ఏం చేస్తూ వచ్చినాడు? ఆ యొక్క సిలువ మరి శ్రమల గుండా మరి ఆ యొక్క సిలువనైనా మోసినటువంటి వాడిగా ఉంచున్నాడు కదా. యోహాను సువార్త ఏషియా రాసిన పత్రిక యెషయా గ్రంథం 53లో మరి మనం చూసేవారంగా ఉంటాం. ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన పొందిన యొక్క సిలువ శ్రమలన్నీ కూడా మన యొక్క యెషయా గ్రంథంలో మనము చదువుకోవచ్చు. ఇంకా మనం ముందుకెళ్తే మరి ఆ యొక్క సందర్భాల్లో మరి సిలువ యొక్క అనుభవము అంటే ఏంటిది? శ్రమల యొక్క అనుభవము. మన దేవుని వెంబడించాలి అని అంటే ఉపేక్షించుకోవాలి. ఆ యొక్క శ్రమల యొక్క అనుభవంలోకి మనం వెళ్ళాలి. అయితే ఇప్పుడు మనం గమనించినట్లయితే మరి అనేక ఉదాహరణలు ఉన్నాయి. కానీ మరి యేసుక్రీస్తు వారే మరి గొప్ప సాదృశ్యము. మరి అపోస్తులైనటువంటి పౌలు, ఎందుకంటే మనం కొరింథీయులకు రాసిన పత్రిక నుంచి చూస్తున్నాం కాబట్టి అపోస్తులైనటువంటి పౌలు మరి ఆయన మరి ఎటువంటి సిలువ అనుభవాల గుండా వెళ్ళినాడు కదా. మనకు తెలుసు, ఆయన జీవిత చరిత్ర అంతా కూడా మనకు తెలుసు కదా. మరి కొన్ని శ్రమలు మరి మనం చూసుకుందాం. మరి ఆయన క్రీస్తు కొరకు ఏం చేస్తూ వచ్చినాడు? మొదటైతే మరి క్రీస్తు నమ్మిన వారిని శ్రమ పెట్టినాడు. మరి ఆ శ్రమల కంటే ఆయన క్రీస్తు నమ్ముకున్న తర్వాత ఆయనకు వచ్చిన శ్రమలు ఎక్కువ కదా. అయితే రండి, అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం 27వ వచనం. ఎటువంటి శ్రమలు?
7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతన్ని చూచి సమూహం 21-27 అపోస్తలుల కార్యములు సమూహం అంతటిని కలవరపరిచి అతన్ని బలవంతముగా పట్టుకొని ఇశ్రాయేలులారా సహాయం చేయరండి, ప్రజలకును ధర్మశాస్త్రమునకు ఈ స్థలమునకు విరోధంగా అందరికి అంతటను బోధించున్నవాడు వీడే. మరియు వీడు గ్రీసు దేశస్తులను దేవాలయంలోకి తీసుకొని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి ఉన్నాడని కేకలు వేసిరి కదా. ఇక్కడ ఏం చేస్తా వచ్చినాడు అది చూసినట్లయితే మరి ఆయనను మరి లాక్కొని పోయేటువంటి వారిగా ఆయనను మరి ఏం చేస్తూ వచ్చినారంటే లిటరల్గా చెప్పాలంటే ఎత్తుకుపోయినారంట. ఎత్తుకుపోవడం అంటే ఏంది కిడ్నాప్ చేసినారు ఆయన కదా. దేవుని కొరకు ఎవరైనా కిడ్నాప్ అవుతారా? ఎక్కడైనా సువార్త చెప్తా అంటే రోడ్డు మధ్యలో ఎవరైనా వచ్చి బెదిరిస్తే ఒక దెబ్బకు పారిపోయే రకాలం మనం కదా. మరి క్రీస్తు కొరకు ఏం చేస్తూ వచ్చినాడు, ఆయనను ఎత్తుకుపోయేటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా మరి దేవుని కొరకు ఆయన నిలిచినటువంటి వాడిగా చూస్తాం. ఇదే అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయము 30వ వచనము. పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. జనులు గుంపులుగా పరిగెత్తుకొని వచ్చి పౌలును పట్టుకొని దేవాలయం నుండి అతని వెలుపకు ఈడ్చిరి. ఏం చేస్తా వస్తున్నారు? ఈడ్చి మరి కొడతా వచ్చినారు, ఎత్తుకపోయినారు, ఈడ్చి కొట్టినారు కదా. ఇవే మరి క్రీస్తు కొరకు నిలిచినప్పుడు మరి శ్రమ అనేటువంటి మరి అనుభవాలుగా మనం చూడవచ్చు. ఇంకా చూసినట్లయితే అపోస్తలుల 21:33 కూడా మనం చూడొచ్చు అండి. వారు అతన్ని చంపవాలని ఎంచుకుండగా చాలా అయిపోయింది. ఏంది చంపాలని కూడా చూసినారు. మరి దేవుడు అంటూ ఉంటున్నాడు, మరి నన్ను వెంబడింపబోయిన వారు సిలువను ఎత్తుకొని వెంబడించాల. మరి ఈ సినిమా అనుభవాలు ఎలాగుంటాయి? శ్రమలు. ఏంటి శ్రమలు? మరి పౌలు జీవితంలో మనం చూసుకుంటే ఎత్తుకపోయినారు, కొట్టినారు, ఇంకేం చేయాలనుకున్నారు? చంపేయాలని కూడా అనుకుంటా ఉన్నారు. మరి అయినప్పటికీ పౌలు ఏం చేస్తూ వచ్చినాడు? మరి ఆ సిలువను దేవుని కొరకు మోసేటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటాం. మరి విశ్వాస జీవితంలో ఈనాడు మరి మన పరిస్థితి ఎలాగనుంది? అటువంటి పరిస్థితులు మనకొస్తే మనం ఎలాగనుంటాం? క్రీస్తు కొరకు ఆ యొక్క శ్రమల అనుభవాల గుండా మరి వెళ్ళడానికి మరి నీవు నేను సిద్ధంగా ఉన్నామా? శ్రమలు వద్దు, నాకు ఆశీర్వాదాలు ఉంటే చాలు కదా. కానీ శ్రమల తర్వాతనే ఏముంటుంది? ఆశీర్వాదం ఉంటుంది. శ్రమలు లేకుండా ఆశీర్వాదం లేవు కదా. ఇంకా గమనించినట్లయితే మరి ఇంతగా శ్రమ పొందినాడు, కొట్టాలనుకున్నాడు. మరి ఏం చేస్తూ వచ్చినారు? అతన్ని మరి ఏం చేస్తూ వచ్చినారు? అరెస్ట్ చేసి చెరసాల్లో కూడా పెట్టినారు కదా. ఇంకా ఏం చేస్తూ వచ్చినారు? శ్రమల అనుభవం, సిలువ అనుభవం. ఇంకా మనం గమనించినట్లయితే రండి అపోస్తలుల కార్యములు 27:41. అపోస్తలుల కార్యములు 27:41. రెండు ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొని ఓడను మెట్ట పట్టించిరి. అందువలన అనేవి కూరుకొని పోయి కదలగెండెను. అమరము ఆ దెబ్బకు బద్దలైపోసాగెను. ఖైదీలో ఎవడును ఈదుకొని పారిపోకుంటున్నట్లు వారిని చంపవాలని సైనికులకు ఆలోచన పుట్టిన కానీ శతాధిపతి పౌరులను రక్షింపును ఉద్దేశించి వారి ఆలోచన కొనసాగనీయక మొదట ఈద గలవారు సముద్రంలో దూనికి ఈ దరికి పోవాలని కడమ వారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవాలని ఆజ్ఞాపించను. చాలు. ఇంకో శ్రమల అనుభవం ఏంటిది? పౌలు యొక్క జీవితంలో
మరి ఆయన ప్రయాణిస్తున్న పడవ కూడా ఏమైంది, మొత్తం ముక్కలు ముక్కలు అయిపోయింది కదా. ఇది కూడా మరి అనేక సందర్భాలు మన జీవితంలో వచ్చినప్పుడు, శ్రమల అనుభవం వచ్చినప్పుడు మనం కూడా ఏం చేస్తాము, చెల్లా చెదరైపోతాం. చెల్లా చెదరైపోయి ఆ శ్రమ నుండి మనం ఎట్లా బయటపడాలని చెప్పి ఏం చేస్తాము, మానవ ప్రయత్నాలు చేసేవారిగా ఉంటాం. అయితే మరి శిలువ అనుభవము మరి ఏం చేస్తూ వచ్చింది, మరి అక్కడ ఏం చేస్తూ వచ్చినారు, ఫస్ట్ చంపేయాలనుకున్నారు శతాధిపతులు, తర్వాత ఏం చేస్తూ వచ్చినారు, పౌలుని బట్టి మరి ఏం చేస్తూ వచ్చినారు, ఆ యొక్క సమస్య నుంచి కూడా మరి పౌలు మరి బయటపడినటువంటి వారిగా మరి చూస్తూ ఉన్నాం. ఆ యొక్క శ్రమ నుంచి మరి పౌలు బయటపడినటువంటి వారిగా మరి మనం చూస్తాం. ఇంకా చూసినట్లయితే అపోస్తల కార్యములు 28:3 అప్పుడు పౌలు మోపడి పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చేయి పట్టెను. చాలు. ఇంకా చూసినట్లయితే ఇవన్నీ మన యొక్క విశ్వాస వ్యక్తిగత జీవితాల్లో మనం చూసుకున్నట్లయితే అది దేనికి సాదృశ్యంగా ఉంటాయి, మనం అనుభవించే శ్రమలు, దినదినము మనము అనుభవించే శ్రమలు, ఇవన్నీ కూడా దీనికి సాదృశ్యంగా ఉంటాయి. అయితే ఆ యొక్క శ్రమల గుండా కూడా మరి పౌలు మరి ఏం చేస్తూ వచ్చినాడు, సిలువ యొక్క అనుభవంలో మరి సిలువను మరి ఆయన వెంబడించినటువంటి వారిగా, ఆయన యొక్క సిలువను ఆయన మోసుకున్నటువంటి వారిగా మరి మనం ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇంకా చూసినట్లయితే ఇంత పరిస్థితుల్లో కూడా మరి ఆయన ఏమంటా ఉంటున్నారు రండి, ఆయన యొక్క గొప్ప సాక్ష్యము మనకు తెలుసు కదా. ఫిలిప్పీలు 1:21 ఆయన ఏమంటాడు రండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, నా మట్టుకైతే బ్రతుకుట కీస్తే చావైతే లాభమే. ఉందా మన విశ్వాస జీవితంలో ఇటువంటి సాక్ష్యం ఉందా? మరి యొక్క శ్రమలను మరి మనము మరి క్రీస్తు ద్వారా సిలువ ఆ యొక్క కార్యము, ఆ సిలువను మోసే వారిగా, శ్రమలను సహించే వారిగా మరి మనం ఉన్నామా అనేది మనము పరీక్షించుకునే వారిగా ఉంచాం కదా. ఇన్ని జరిగినా కూడా మరి పౌలు ఎట్లాంటి సాక్ష్యం ఇస్తున్నాడు, నా మట్టుకైతే బతుకుట క్రీస్తే చావైతే లాభమే అని అంటున్నాడు కదా. ఇన్ని జరిగినా కూడా రండి, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31 చూడండి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31 రెఫరెన్స్ తప్పు రాసుకుని, దేవుడైన పక్షమైన విరోధి ఎవ్వడు అని చెప్పి అంటాడు. ఎక్కడ అది చూసినారా? ఆ యొక్క దేవుని యొక్క అనుభవంలోనికి ఆ యొక్క సిలువ మరి ఆ యొక్క శ్రమల గుండా మరి పౌలను మనము చూస్తూ ఉంటున్నాం. ఇవన్నీ అతను ఏం చేస్తూ వచ్చినాడు, తను ఉపేక్షించుకున్నాడు. మరి క్రీస్తును వెంబడించినటువంటి వాడిగా ఆ యొక్క శ్రమ, సిలువ యొక్క శ్రమల అనుభవాల గుండా ఆయన వెళ్ళేటువంటి వాడిగా మరి మనం చూస్తూ ఉంటాం. ఇంకా చూసినట్లయితే మరి ఏమంటా ఉంటున్నాడు, దేవుడైన పక్షమైన కూడా మరి నాకు విరోధి ఎవ్వడు అని చెప్పి కూడా మరి ఈ యొక్క సౌలు అంటా ఉంటున్నాడు. 8:31 ఇట్లుండగా ఏమందును, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి అవ్వడు కదా. మరి దేవుడే మరి ఆయన పక్షంలో ఉన్నటువంటి వారిగా చూస్తాం. మరి ఈ లోకంలో మరి దేవుని కొరకు జీవిస్తున్న మనము మన సిలువను మనం మోసినప్పుడు ఆ యొక్క దేవుడే మనల్ని వాటి నుంచి విడిపించేటువంటి వాడిగా ఉంటాడని చెప్పి పౌలు తన యొక్క జీవితం ద్వారా మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఇంకా చూసినట్లయితే మరి ఈ యొక్క శ్రమలన్నీ కూడా మరి పౌలు ఏం చేస్తూ వచ్చినాడు, జయిస్తూ వచ్చినాడు కదా. సిలువ అంటే ఏంది, శ్రమలు ఒక్కటేనా? సిలువ అంటే శ్రమలు, తర్వాత విమోచన, తర్వాత విజయము, పాపక్షమాపణ, విజయము కదా. మరి ఆ శ్రమలన్నీ అనుభవించిన తర్వాత ఏముంది, మరి విజయం ఉంది కదా. మరి పౌలు క్రీస్తు ద్వారా మరి ఏం చేస్తూ వచ్చినాడు, మరి జయించిన వాడిగా మరి మనం పౌలును మరి చూస్తూ ఉంటున్నాం. రండి, ఈ యొక్క సిలువ అనుభవం గుండా మనం వెళ్తే మరి సిలువలో ఏముంది, శ్రమ ఒక్కటే కాదు, సిలువలో మరి జయం కూడా ఉన్నటువంటిదిగా మనం చూస్తాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
13 నుంచి చదవండి. మరియు అపరాధం వలన శరీరమందు సున్నతి పొందుట వలన మీరు మృతులైండగా దేవుడు రాత రూపమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నిండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగాను చేసి శిలువ చేత జయసాంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచను. చాలా ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఏం చేస్తా వచ్చినాడు ఆయన, మరి సిలువలో ఏముంది, మరి విజయం ఉంది. ఏం చేస్తా వచ్చినాడు సిలువలో ఆ యొక్క పాపమునకు మరి విజయంగా మనం చూస్తూ ఉంటాం. మనకు ఆయన సిలువ ద్వారా ఏం చేస్తూ వచ్చినాడు, విజయాన్ని మరి మనకు ఆయన అనుగ్రహించినటువంటి వాడిగా మరి మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా ఏం చేస్తూ వచ్చింది ఈ యొక్క సిలువ అనుభవము. అండ్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకుని ఉండిన దేశము అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము తన శరీరముందు కొట్టివేయ చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసను. ఏం చేస్తా వచ్చింది ఈ సిలువ కార్యము, మరి తండ్రికి మనకి మరి ఐక్యపరిచేదిగా మరి మనం చూస్తూ ఉంటాం. సిలువ కార్యం ఏముంది, సిలువ కార్యంలో మరి మరణము మీద జయముంది. ఇంకా సిలువ కార్యము ద్వారా, సిలువను మోయటం ద్వారా ఏముంది, మనకి తండ్రితో కూడా మరి ఐక్యపరిచేటువంటి వాడిగా మరి మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా చూసినట్లయితే రండి, గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం కూడా చదవండి. ఈ అనుభవంలోకి మనం రావాలంటే మనం ఎప్పుడు వస్తుంది మనకి అనుభవము, మనం కూడా సిలువ వేయటువంటి అనుభవంలోకి మనం వచ్చినప్పుడు దేవుడు మనతో మరి ఈ యొక్క అనుభవాలు గుండా మనల్ని తీసుకెళ్ళేటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే మరి సిలువలో ఏముంది, సిలువలో శ్రమలు ఉన్నాయి, సిలువలో మరి ఇంకా ఏముంది, విజయం కూడా ఉంది కదా. ఎవడైనా నువ్వు నన్ను వెంబడించబోనేలా తను తాను ఉపేక్షించుకొని ఏం చేయాలా, ఆ యొక్క సిలువ అనుభవాల గుండా మరి నీవు నేను వెళ్ళాలని చెప్పి మరి దేవుడు ఈ సమయంలో మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఆ యొక్క సిలువ అనుభవాలు మనం వచ్చినప్పుడు మరి ఏ విధంగా మనం ఉన్నామనేది ఈ మధ్యాహ్న కాలంలో మరి మనం పరీక్షించుకోవాల్సిన వారిగా ఉంటున్నాం. అలాగా ఉన్నప్పుడు మరి ఏమవుతుంది రండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం చదవండి. ఇవన్నీ చేస్తే మనకి ఏమొస్తుంది, మత్తయి సువార్త 19:27. తర్వాత శిష్యులు చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. 19:27 పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడిస్తుంది కనుక మాకేమి దొరుకునని ఆయన అడగగా, యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీసుకు. చాలా అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అని అంటే, మరి ప్రభువైనటువంటి వారిని మనము మరి వెంబడించినప్పుడు, మనల్ని మనం ఉపేక్షించుకున్నప్పుడు మరి ఆయన మనకి ఏమి ఇచ్చేటువంటి వాడిగా ఉంచున్నాడు. అదే మరి ఉపేక్షించుకోవడానికి మరి క్రీస్తు కొరకు మనం ఏమేమి ఉపేక్షించుకుంటున్నాం అనేది మనం పరీక్షించుకోవాల్సిన వారిగా ఉంటున్నాం. మరి మనం చూస్తూ వచ్చినాము మరి ప్రభు అయినటువంటి శిష్యులైనటువంటి వారు ఏం చేస్తూ వచ్చినారు, వారి యొక్క సంపదను, వారి యొక్క ఆస్తులను, వారి యొక్క కుటుంబాలను అన్నింటినీ కూడా మరి దేవుని కొరకు వదిలిపెట్టినటువంటి వారిగా ఉంటున్నారు. మరి దేవునికి వారి యొక్క సమయం అంటే ఏంది, వాళ్ళ యొక్క జీవితాలనే ఇచ్చేసినారు కదా. ఆ విధంగా మరి దేవుని కొరకు మరి రక్షింపబడి విశ్వాసం చెప్పుకుంటున్నాం మనము.
మరి దేవుని కొరకు మన యొక్క మరి జీవితాలను సమర్పించుకుంటూ ఆయన కొరకు మనము మరి ఆ యొక్క సమయంలో ఎంతవరకు కేటాయిస్తున్నామో కూడా మరి మనం పరీక్షించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. దేన్ని ఉపేక్షిస్తూ ఉంటున్నాం, దేవుని మందిరంన మరి దేన్ని ప్రేమిస్తూ ఉంటున్నాం, లోకంన అనేది మనము మరి ఉపేక్షించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. అయితే మరి ఉపేక్షించుకుంటే మరి ఏమొస్తుంది? 29వ వచనం చదవండి. నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను అక్కచెల్లెలైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును దేవుని ఉపేక్షించుకొని వెంబడిస్తే ఏమొస్తుంది? నిత్య జీవము ఆయన మనకి అనుగ్రహించేటువంటి వారిగా ఉంటున్నాడు. మరి ఆ నిత్య జీవం పొందడానికి మరి నీవు నేను అర్హుడమా? మరి మనము ఈ మధ్యాహ్న కాలంలో పరీక్షించుకోవాల్సిన వారిగా ఉంటున్నాం. ఇంకా రండి ఇంకా చూసినట్లయితే మత్తయి రాసిన సువార్త మరి 11వ అధ్యాయము 29-30 చదవండి. ఈ సిలువను వెంబడించాలి అని అంటే నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక నీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణులకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే మరి సిలువ అనుభవం కిందికి మనం రాకుండా ఏం చేస్తూ ఉంటాము? మన భారాలు మనమే మోసుకుంటూ ఉంటాం. మరి సిలువ అనుభవాలకి రాకుండా మన భారం మోసుకుంటే ఏంటి మన పరిస్థితి? మరి చెదరగొట్టబడే వారిగా ఉంటాం, కొట్టబడే వారిగా ఉంటాం. దేని ద్వారా? లోకంలో మరి అవిశ్వాసుల ద్వారా, అన్యుల ద్వారా, ఆ యొక్క పరిస్థితుల ద్వారా కదా. అయితే మరి దేవుని కింద వచ్చి ఆయన శ్రమల అనుభవం కింద మనం వెళ్తే ఆయన కాడి అంటే ఏంది? కాడి అంటే అదొక బరువు కదా. సిలువ కూడా ఏంటిది? బరువు అంటే భారము. మరి క్రీస్తు మన హృదయంలో ఉంది. మరి మనము ఆయనను వెంబడించి ఆయన యొక్క సిలువ అనుభవాల కిందకి వస్తే అప్పుడు ఏమవుతుందంటే మన భారము సులువుగా ఉంటుంది. అయితే మనం ఏం చేస్తూ ఉంటాం? మన విశ్వాస జీవితాల్లో మరి మన భారంలో మనమే మోసుకునేటువంటి వారంగా మరి క్రీస్తుని ఉపేక్షించేటువంటి వారంగా మరి నాడు మరి విశ్వాసులుగా చెప్పుకుని మనము మరి ఉన్నామని చెప్పి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మరి అటు అనుభవాలు గుండా మరి ఉన్నటువంటి ఆ యొక్క కొరింథీ సంఘమును మరి దేవుడు ఏం చేస్తూ వస్తున్నాడు? మరి పౌలు ద్వారా హెచ్చరిస్తూ వస్తున్నాడు. ఏమని? మరి నన్ను వెంబడించుడి అని చెప్పని. సో ఇప్పుడు మధ్యాహ్న కాల సమయంలో మరి దేవుణ్ణి ఎలాగ మనము మరి వెంబడిస్తూ ఉంటున్నాం, మరి ఎలాగ మనము ఉపేక్షించుకుంటూ ఉంటున్నాం అనేది మనం పరీక్షించుకొని ఆ యొక్క పరిశుద్ధ బలలో మరి మనం పాల్గొందాం. రండి చివరిగా మరొకసారి మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. అయితే మనల్ని మనం అందరం చదువుతాం. అయితే మనము విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. ఆ విధంగా మనము విమర్శించుకొని మరి మనము ఆ యొక్క పరిశుద్ధ బలులో మరి చేసేటప్పుడు మరి మనం ఎక్కడైతే తప్పిపోయినామో మరి దేవుణ్ణి మరి వెంబడించుటలో ఆ యొక్క సిలువ శ్రమల ద్వారా ఆ శ్రమలను సహించే వారిగా ఉన్నామా, లేక ఆ శ్రమలకు మరి భయపడే దేవునికి దూరంగా వెళ్ళే వారిగా ఉన్నామా? ఆ యొక్క సిలువ శ్రమలని మరి మనము అనుభవించి మరి ప్రభు యొక్క కాడి కిందికి వచ్చి ఆ శ్రమలను మనము తేలిక చేసుకునే వారంగా రానున్నటువంటి దినాల్లో మరి ప్రభు కొరకు మరి గొప్ప సాక్షులుగా మరి నీవు నేను ఉంటకు మరి దేవుడు మనకి సహాయం చేయను గాక. ఈ యొక్క అనుభవంలో మరి మనం పరీక్షించుకొని ఆ యొక్క పరిశుద్ధ బలను మనం చంపిద్దాము.